ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారంటూ ఉండరు. పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే రథయాత్రకి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. కొన్ని పురాణాల ప్రకారం పాండవులు యమధర్మరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షాన్ని చేరువ చేసే చార్ధామ్ యాత్రల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారంట. పూరి జగన్నాథ్ ఆలయం గురించి సైన్స్ కూడా అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అందులో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయంతో యమధర్మరాజుకున్న సంబంధం ఏమిటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న మూడో మెట్టుతో యమధర్మరాజుకున్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథుని ఆలయంలో మొత్తం 22 మెట్లయితే ఉన్నాయి. కొన్ని పురాణాల ప్రకారం ఒక్కొక్క మెట్టు వెనక ఒక రహస్యమైన కథ దాగుందని చెప్తున్నారు. అలాగే ఈ మూడో మెట్టు వెనకాల కూడా ఒక పురాతనమైన కథ అయితే దాగి ఉంది. కొన్ని కథల ప్రకారం మన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా ఒకసారి కనుక పూరి జగన్నాథుని కనుక దర్శించుకుంటే అవన్నీ తొలగిపోతాయంట. ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ తమ జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఆ తర్వాత పూరి జగన్నాథుని దర్శించుకొని ఆ పాపాలని తొలగించుకుంటున్నారు. ఇదంతా చూసిన యమధర్మరాజు పూరి జగన్నాథుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తారు. ఎంతో మంది ప్రజలు ఎన్నో పాపాలు చేసి ఆ తర్వాత మిమ్మల్ని దర్శించుకొని నరకానికి రావాల్సిన వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తున్నారు. విషయం అంతా తెలుసుకున్న పూరి జగన్నాథుడు యమధర్మరాజుతో బయటున్న మూడో మెట్టు మీద నిల్చోమని చెప్తాడు. కొన్ని పురాణాల ప్రకారం ఈ మూడో మెట్టుకు యమశిల అనే పేరుంది. ఎవరైతే నన్ను దర్శించుకుని తమ పాపాలని పోగొట్టుకుంటారో మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ మూడో మెట్టుపై కాలు కనుక పెడితే తమ పాపాలని వాళ్ళకి తిరిగి మళ్ళీ వస్తాయి. దీనివల్ల ఈ మూడో మెట్టుకి యమశిల అనే పేరు వచ్చింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.